లెవెల్లో సాగిందో ఆ దోపిడీకి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో, తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడీకి బలైపోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ చార్జ్ గురించి మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద పండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్లా మల్లారెడ్డి అనే పేరుంది. హరీష్ రావు గారు రా అసెంబ్లీకి. ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి? నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ కపట ప్రేమ, ఈ ముసలి కన్నీళ్ళు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా? నేను ఇక్కడ పుట్టినోని, రేపు పోతే ఈ మట్టిలో కలిసేటోని. నాకు ఈ దుఃఖం తెలియదా? ఈ బాధ తెలియదా? ఇది అభివృద్ధి చేసే తెలియదా? ఇవాళ ఇక్కడ ఉన్న భూమి నేను ఎవరికో పంచిపెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా? ఒకవేళ నేను ముఖ్యమంత్రి నుండి కూడా నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే, ఈ జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే, ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా? చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా, నీళ్లు పారిస్తా. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా. 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంది. నా బాధ్యత, నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నా. నా జవాబుదారీ, నా జిమ్మెదారి నాకు తెలుసు. నేను ఎవరికి భయపడేటోని కాదు. ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను. నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ. మేము పులులను చూసినాం, అడవిలో ఉండే మృగాలను చూసినాం, తొడేళ్లను చూసినాం. అన్నిటిని ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు కాలి గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ గౌరవంగా మర్యాదగా